తుర్క ఎంజాల్లో సాగర్ హైవేకు దగ్గరలో మంచి కమ్యూనిటీలో బెస్ట్ కన్స్ట్రక్షన్తోని 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి గనక మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయవలసింది మా యొక్క మనవి. ఇదొక ప్రమోషన్ కాబట్టి ఓనర్ నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజేను. ఈ ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు తుర్క ఎంజాల్లోని వింటేజ్ హోమ్స్లో ఉంటుంది. ఈ వింటేజ్ హోమ్స్ అనేది మనకు సాగర్ హైవే తుర్క ఎంజాల్ ఖమ్మం నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా తుర్క ఎంజాల్ నుంచి నాదర్గుల్ వెళ్ళే మెయిన్ రోడ్ బస్ రోడ్డుకు ఆనుకొనున్న వింటేజ్ ఖమ్మం నుంచి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వార్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు నుంచి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఆదిబట్ల టీసీఎస్ ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి ఆదిబట్ల నుంచి మనకు 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి మనకు 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల స్కూళ్ళ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు అతి దగ్గరలో బ్రిలియంట్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. ఇక ఇల్లు యొక్క రోయల్లోకి వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 140 గజాలలో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. మనకి ఇంటి ముందు డ్రైనేజు, కృష్ణ వాటరు, సకల సౌకర్యాలు వచ్చేసినాయి. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే రోడ్ ఫేస్ 25 ఉంటుంది, లోతు 50. 25x50 డైమెన్షన్స్లో వెస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్తోని 2 BHK హైలైట్ చాలా అద్భుతంగా కట్టబడింది. మనకు 1200 SFTలో ఉంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఈ వింటేజ్ హోమ్ అనేది చాలా మంచి కమ్యూనిటీ. ఇందులో మనకు 40 ఫీట్ రోడ్సు, 30 ఫీట్ రోడ్సు, 50 ఫీట్ రోడ్సు, అదేవిధంగా 2 అద్భుతమైన పెద్ద పార్కులు, చాలా అద్భుతమైన మంచి కమ్యూనిటీది. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు పార్కింగ్లోకి కారు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. మనకు గేట్ కూడా చాలా స్టాండర్డ్గా పెట్టడం జరిగింది. మనకు 25x50 డైమెన్షన్స్ అద్భుతమైన డైమెన్షన్ కాబట్టి చూసుకుంటే పార్కింగ్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. పార్కింగ్లో ఫ్లోరింగ్ చూసుకుంటే రెడ్ గ్రానైట్తోని, అది కూడా యాంటీస్కిడ్ గ్రానైట్తో అద్భుతంగా ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. ఈజీగా ఇందులో ఒక ఇన్నోవా కారు, ఒక 2 బైకులు 100% వస్తాయి. మనకు ఏదైతే పార్కింగ్ ఎలివేషన్లో టైల్స్ చూస్తున్నారో అద్భుతమైన మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఏదైనా చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ మీకు చేసి హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెట్ల కింద ఒక వాష్ పాయింట్ ఉంటుంది. ఫ్రెండ్స్ పైన కూడా మంచి వుడెన్ కలర్తో అద్భుతమైన మంచి ఫాల్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల ఇల్లు చూసే ముందు దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ క్వాలిటీ గల మంచి ఇండియన్ బీటీతో వాడడమే కాకుండా మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా చూసుకుని ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ కాగానే మనకు లాంగ్ హాల్ ఉంటుంది. చూసుకుంటే ఎంత బాగుందో హాల్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి వైట్ టైల్స్ అండ్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టోటల్ విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోలు ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్ వాడడం జరిగింది. మీరు టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకునే విధంగా అన్ని రకాల కరెంట్ సాకెట్లు కూడా పెట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇటు కూడా ఒక ప్లాట్ఫామ్ పెట్టిండ్రు. ఇక్కడ నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా అద్భుతంగా పెట్టడం జరిగింది. మనము కిచెన్ కూడా చూసుకున్నైతే యూ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తో ఒక 2 వ్యక్తులు వంట చేసుకునే విధంగా సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని రకాలు చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ తిన్న తర్వాత చేతు కడుక్కునే విధంగా ఒక సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. అందులో మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఏదైతే మీరు కిచెన్ చూస్తున్నారో ఇది ఆగ్నేయం అవుతుంది. దీని పక్క కానుకునే ఇది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండోతోని మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని అదేవిధంగా పైన ఫాల్సింగ్ లైట్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకు
వెస్ట్ ఫేస్లో ఉంటుంది. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఏదైతే ఈ ద్వారం చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి వెనక కూడా సెట్ బ్యాక్లు ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో, అక్కడ మనకు వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చూస్తున్నారో ఇది మనకు మున్సిపల్ వాటర్ సంప్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్. బోర్ పాయింట్లో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకు 1200 SFTలో 2 BHK చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, సాగర్ హైవే వెంకటేశ్వర స్వామి కమాన్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ 140 గజాలలో స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ కట్టడం జరిగింది. మీరు చూడబోతున్నది ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా రావడం జరిగిందో, ఎంత పెద్ద బెడ్ పట్టినా కానీ చుట్టూ తిరిగే విధంగా అద్భుతమైన మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని, అదేవిధంగా వెంటిలేషన్ పరంగా విండోతోని, ఫాల్ సీలింగ్ లైట్లతోని, మనకు సరిపడిన సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి ప్లాన్లో మాత్రం ఎక్కడ కూడా అజాగ్రత్త చేయలేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. బాత్రూంలో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ, అందులో వాడిన నల్లలు కానీ, లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు 140 గజాలలో వెస్ట్ ఫేసింగ్లో 2 BHK పోర్షన్ 1200 SFTలో చాలా అద్భుతంగా కట్టబడింది. అదేవిధంగా టెర్రస్ పైన చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ కూడా చాలా ఎక్సలెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వింటేజ్ హోము. ఇక్కడ మంచి కమ్యూనిటీ, చుట్టుపక్కల ఎలాంటి హైడ్రోజోన్ లేకుండా సాగర్ హైవేకి అతి దగ్గరలో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. చివరిగా దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ప్రస్తుతం అయితే 84 లక్షలు 82 లక్షలు నడుస్తుంది. ఓనర్కు అర్జెంట్ ఉంది, మార్కెట్ డల్ ఉన్న కారణంగా 79 లక్షలు పెట్టడం జరిగింది. ఈ 79 లక్షలు అనేది మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉన్నట్టయితే పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయవలసిందే. మా యొక్క మనవి, మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా యొక్క మనవి, ఎంతో కష్టపడి మీ ముందుకు ఇన్ని వీడియోలు తెస్తున్నందుకు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరొక అందమైన ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలు అంజయ్య.